హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్వీస్ కిచెన్. సో ఈరోజు నా స్పెషల్ వచ్చేసి బాలామృతం కేక్ అండి. సో ఇది ఓవెన్ లేకుండా, బేకింగ్ పౌడర్ లేకుండా చాలా సాఫ్ట్గా ఎలా చేసుకోవాలో ఈరోజు చూద్దాం. ముందుగా ఒక గిన్నెను తీసుకోండి, పిండి కలపడానికి వీలుగా ఉండేది. సో అందులో ఒక కప్పు బాలామృతం తీసుకోండి, అరకప్పు మైదా పిండి తీసుకొని వేసుకోవాలి. సో బాలామృతంలో ఆల్రెడీ షుగర్ ఉంటుంది కదండి, సో అందుకే తక్కువగా తీసుకోవాలి. నేను 3 టేబుల్ స్పూన్ షుగర్ తీసుకున్నాను. తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాను, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకున్నానండి. సో తర్వాత ఒక ఎగ్ తీసుకొని దాన్ని అందులో యాడ్ చేయండి. సో ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి, అన్నీ కలిసిపోయేలాగా కలుపుకోవాలి. దీంట్లోనే కొద్దిగా వాటర్ వేస్తూ బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా కలుపుకున్నాక ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న పాలని దీంట్లో యాడ్ చేయాలండి. 1/2 కప్పు వేస్తే సరిపోతుంది. సో ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇలాగా బాగా కలుపుకోవాలండి. కేక్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో అలా కలుపుకోవాలి, కొంచెం గట్టిగానే ఉండాలండి. సో ఇలా ఉంటే సరిపోతుంది. సో ఇలా కలుపుకున్నాక ఒక అరకప్పు నూనె వేసుకోవాలండి. ఇది రిఫైండ్ ఆయిల్ అయితే బాగుంటుంది. సో పల్లి నూనె ఇలాంటివి వేయకూడదు. సో స్మెల్ టేస్ట్ లేని ఆయిల్ అయితేనే కేక్ బాగా ఉంటుంది. సో ప్యాటర్న్ మొత్తం ఇలా కలుపుకొని ఒక సైడ్కి పెట్టుకోండి. సో కేక్ రెడీ చేసుకోవడానికి ఒక మందమాటి గిన్నె తీసుకోవాలండి. సో తీసుకుని దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసి గిన్నె మొత్తం అప్లై చేయాలి. సో ఈ కేక్ ప్యాటర్న్ మొత్తం ఈ గిన్నెలో వేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా వేసుకున్నాక ఎయిర్ బబుల్స్ లేకుండా చూసుకొని వేసుకోవాలి. ఎయిర్ బబుల్స్ లేకుండా 2-3 టైమ్స్ ఇలా ట్యాప్ చేసుకోవాలండి. సో ముందుగా ప్రీహీట్ చేసుకున్న గిన్నె తీసుకోవాలండి. సో దాంట్లో కింద ఒక మూత లాంటిది పెట్టి సో ఈ కేక్ ప్యాటర్న్ వేసుకున్న గిన్నెని అందులో పెట్టుకోవాలండి. సో అంతే, మూత పెట్టుకొని 45 మినిట్స్ ఉడికించుకోవాలి. సో 45 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూడండి ఇలా రెడీ అయిపోయింది. సో ఒక నైఫ్ అయినా ఫోర్క్ అయినా తీసుకొని ఒకసారి చెక్ చేసుకోండి, కేక్ మొత్తం ఉడికిందా లేదా అని చూసి స్టవ్ ఆఫ్ చేసుకోండి, అంతే. సో చాలా సింపుల్గా, టేస్టీగా, సాఫ్ట్గా ఉండే బాలామృతం కేక్ రెడీ అయిపోయిందండి. సో చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో, ఓవెన్ కూడా లేకుండా, బేకింగ్ పౌడర్ లేకుండా చాలా సాఫ్ట్గా వస్తుంది. చూడండి, ఇక్కడ మీకు కేక్ నేను కట్ చేసి చూపిస్తాను. చూడండి, కేక్ చాలా సాఫ్ట్గా, ఫ్లఫీగా వచ్చింది కదండి. సో పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.